హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. ఇక లేట్ చేయకుండా ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. నా జీవితంలో అసలు చూడలేను అనుకున్నది ఒకటి చూశాను భయ్య. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో అసలు లాస్ లేని టీమ్స్ రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఆర్సీబీ అయితే రెండోది ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకున్నట్టయితే 2.266గా ఉంది. కాబట్టి ఆర్సీబీ టాప్లో ఉంది. ఎవ్రీ సీజన్ కన్నా ఈసారి ఆర్సీబీ చాలా డిఫరెంట్గా ఆడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా సెట్ అయింది, కెప్టెన్సీ కూడా కాన్ఫిడెంట్గా ఉందని చెప్పాలి. మరి గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో కూడా ఆర్సీబీ ఇదే కాన్ఫిడెన్స్తో ఆడుతుందా? దీనికి సమాధానం మీకు తెలియాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూడాలి. ఇప్పుడు మనం వచ్చేసాం మ్యాచ్ నెంబర్ 14, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. మ్యాచ్ ఎక్కడో తెలుసా? చిన్న స్టేడియం అయిన చిన్నస్వామిలో. ఐపీఎల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చిన్నస్వామి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. అది బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. అసలు ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయర్ అనాలిసిస్, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇవన్నీ ఒక్కసారి అయితే మనం చూసేద్దాం. కానీ దానికంటే ముందు ఆర్సీబీ అండ్ జీటీ ఇప్పటి వరకు ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఆర్సీబీ అండ్ జీటీ రెండు కూడా ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ 2 out of 2 గెలిస్తే జీటీ రెండిట్లో ఒక మ్యాచ్ విజయం సాధించింది. ఫస్ట్ ఆర్సీబీ విషయం చూద్దాం. కేకేఆర్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. ఆ మ్యాచ్లో బౌలర్స్ దుమ్ము దులిపేశారని చెప్పుకోవాలి. అండ్ బ్యాట్స్మెన్స్ అయితే రెచ్చిపోయారు. 175 టార్గెట్ను 17th ఓవర్లోనే కంప్లీట్ చేసింది ఆర్సీబీ. ఇక సెకండ్ మ్యాచ్లో చెన్నైను తన హోమ్ గ్రౌండ్లో 50 రన్ల తేడాతో ఓడించింది. 2008 తర్వాత చపక్లో సిఎస్కేను ఓడించడం ఇదే ఫస్ట్ టైం. ఈ మ్యాచ్లో కూడా బ్యాట్స్మెన్స్ రెచ్చిపోయారు. స్పిన్కు అనుకూలించే చపక్ పిచ్పై 196 పరుగులు చేశారు. అండ్ బౌలర్స్ అయితే సిఎస్కే బ్యాట్స్మెన్స్ను 146కే రిస్ట్రిక్ట్ చేశారు. మరోవైపు గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 243 పరుగులు ఇచ్చేసింది. చేజింగ్ కూడా బాగానే చేసింది. 232 రన్స్ దాకా స్కోర్ చేయగలిగింది. ఫైనల్గా 11 రన్ల తేడాతో ఓడిపోయింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్లో మాత్రం గుజరాత్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 20 ఓవర్లకు 196 రన్స్ చేసి ముంబైని 160కే కంట్రోల్ చేసింది. ఇది ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేసింది అనేది. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ అయిన సెక్షన్కి వచ్చేద్దాం. ముందే చెప్పాను కదా, ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ జరిగేది బెంగళూరులో. ఈ ఐపీఎల్లో ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పిచ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటివరకు మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. బట్ జనరల్గా చిన్నస్వామి బ్యాటింగ్ ఫేవర్ ఇంతవరకు గ్యారంటీగా చెప్పొచ్చు. ఒకసారి గ్రౌండ్ స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో 95 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 41 విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 50 మ్యాచ్ల్లో విన్ అయింది. సో చిన్నస్వామి చేజింగ్ ఫేవర్ అని ఈజీగా తెలుస్తుంది. ఈ విషయం కూడా మనకు క్లియర్ అయిపోయింది. ఇక టాస్ విన్ అయిన టీం 50 సార్లు విన్ అయితే టాస్ ఓడిపోయిన టీం 41 సార్లు విన్ అయింది. సో ఇక్కడ టాస్ ఫ్యాక్టర్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ రాని మ్యాచెస్ అయితే 4 ఉన్నాయి. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 287 రన్స్ చేశారు. లోయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 82 రన్స్ చేశారు. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 167గా ఉంది. గ్రౌండ్ స్టాటిస్టిక్స్ చూసాం కాబట్టి ఒక్కసారి ఆర్సీబీ అండ్ జీటీ హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూద్దాం. ఆర్సీబీ అండ్ జీటీ మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 3 సార్లు విన్ అయితే జీటీ 2 సార్లు విన్ అయింది. సో ఇక్కడ ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక జీటీ మీద ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 206 రన్స్ చేశారు. అలాగే ఆర్సీబీ మీద జీటీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 200 రన్స్ చేశారు. ఇక లోయెస్ట్ స్కోర్స్ చూసుకుంటే ఒకటి 170 ఉంటే ఒకటి 147గా ఉన్నాయి. ఐపీఎల్ 2024లో 2 టైమ్స్ ఈ రెండు జట్లు తలపడ్డాయి. అండ్ 2 సార్లు కూడా ఆర్సీబీనే విన్ అయింది. సో రీసెంట్ డామినెన్స్ ఆర్సీబీ సైడే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. టాస్ ఫ్యాక్టర్, హెడ్ టు హెడ్ రికార్డ్, పిచ్ రిపోర్ట్ ఇలా అన్నీ చూసేసాం కదా. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. ఆర్సీబీ విషయంలో అయితే ఎలాంటి బేరాలు లేవు. 2 మ్యాచ్లు విన్ అయింది కాబట్టి ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎందుకు చేంజ్ చేస్తారు? అసలు చేంజెస్ అయ్యే ఉండవు నాకు తెలిసి. ఈ లాజిక్తో ఆర్సీబీ సేమ్ ప్లేయింగ్ 11 కంటిన్యూ చేస్తుంది. ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటే చెప్పలేం, కానీ నా అనాలిసిస్ ప్రకారం ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండబోతుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజిత్ పడిద్దర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్, యష్ దయాల్. బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే సుయాష్ శర్మ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే కనుక సుయాష్ శర్మను ప్లేయింగ్ 11లో ఇంక్లూడ్ చేసి దేవదత్ పడిక్కల్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకుంటారు. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వద్దాం. వీళ్ళు కూడా పెద్దగా చేంజెస్ అయితే ఏం చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ నేనైతే ఖచ్చితంగా ఈ ఒక్క చేంజ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ముందుగా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఆ తర్వాత ఆ చేంజ్ ఏంటనేది చెప్తా. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11: శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రూదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, రబాడా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాంత్ శర్మ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ జీటీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక ఇషాంత్ శర్మను ప్లేయింగ్ లెవెన్లో ఇంక్లూడ్ చేసి రూదర్ఫర్డ్ను బ్యాటింగ్ ఇంపాక్ట్ సబ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక చెప్పా కదా ఒక చేంజ్ ఉంటే బాగుంటుందని. ఆ చేంజ్ ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ను గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫిలిప్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు అండ్ తను ఎలాంటి ఫీల్డర్ అనేది అందరికీ తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రౌండ్లో కన్నా గాల్లోనే ఎక్కువగా ఉన్నాడు. సో అలాంటి ప్లేయర్ను బెంచ్ మీద కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. ఎస్ఆర్హెచ్ అయితే అదే తప్పు చేసింది, సీజన్లో బెంచ్ మీదకి ఉంచింది. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ కూడా అదే చేస్తుంది. అండ్ సాయి కిషోర్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను కూడా తీసుకుని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సుందర్ కూడా అంతే. నేషనల్ టీంకు రెగ్యులర్గా ఆడే సుందర్కు ఐపీఎల్లో మాత్రం ఎక్కడో లిమిటెడ్ ఛాన్సెస్ వస్తాయి. మరి జీటీ ఈ 2 చేంజెస్ ఏమైనా చేస్తుందా అనేది చూడాలి. మొత్తానికి అది విషయం. ఆర్సీబీ అండ్ జీటీ ఈ 2 టీమ్స్ కూడా ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నాయి. కానీ స్ట్రెంగ్స్ పరంగా చూస్తుంటే ఆర్సీబీ ఎక్కువ స్ట్రాంగ్గా అనిపిస్తుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ సెట్ ఉన్నాయి ఆర్సీబీకి. బౌలింగ్ విషయంలో కూడా కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది ఆర్సీబీకి. జీటీకి రషీద్ ఖాన్ ఫామ్లోకి వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే హోమ్ గ్రౌండ్ ఫ్యాక్టర్, రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూసి ఆర్సీబీకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్ ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్ అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరన్నా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి.